కేటీఆర్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2. అమెరికాలో చదివారు, 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన మాట్లాడే మాటలు విన్నా, చేసే పనులు చూసినా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఉంటాయి. బాధ్యత గల పదవిలో పనిచేసింది ఈయనేనా అనిపిస్తుంది. ఎందుకింత పెద్ద అలిగేషన్ చేయాల్సి వస్తుందంటే ఆయన మాట్లాడిన మాటలేంటో ఒకసారి మీరు వినండి, మీకు క్లారిటీ వస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము, తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. మాట్లాడింది హైడ్రాపై. భవిష్యత్తులో క్షేత్రానికి వస్తాం, బాధితులకు అండగా ఉంటాం. ఇక్కడి వరకు బాగుంది, మంచిదే. నిజంగా బాధితులకు అండగా ఉండాలి కూడా. కానీ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోంది, దాష్టికాలు చేస్తోంది అంటున్నారు. ఇక్కడే వాళ్ళ సైడ్ నుంచి తేడా కనపడుతుంది.